శ్రీ లక్ష్మీ లలిత జ్యోతిష్య నిలయం నిర్వాహకులు విశ్వ జ్యోతిష్య సామ్రాట్ శ్రీ చింత గోపి శర్మ సిద్ధాంతి గారు అందిస్తున్న ఈ వారం రాశి ఫలాలు మే 7, 2017 నుంచి మే 13, 2017 వరకు. ముందుగా మేషరాశి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యము కుదుట పడుతుంది. ఆదివారము, గురువారము మీరు తలపెట్టిన పనులు పూర్తి కాక ఇబ్బంది పడతారు. ఒక చెక్కు విషయంలో ఒత్తిడి ఎదుర్కోవాల్సి రావచ్చు. స్నేహితుల సహాయము పొందుతారు. ఉద్యోగపర పురోగతి ఉంటుంది. ఆరోగ్యము కొంత కుదుట పడుతుంది. పత్రికా సంస్థల్లోని వారికి మార్పులు వాయిదా పడతాయి. మంగళవారము ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించుట మంచిది. వృషభ రాశి. నూతన గృహ ప్రవేశ వివాహ కార్యక్రమాల సందడితో మీ ఇల్లు హడావుడిగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు బలపడతాయి. కొంతమంది మిత్రుల వల్ల మాట పడవలసి వస్తుంది. సోమవారము సాయంత్రము శివాలయాన్ని దర్శించండి. శుభ కార్యక్రమములు విజయవంతమవుతాయి. నూతన వస్తువులు కొంటారు. ఖర్చు పెరుగుతుంది. మంగళవారము కొత్త పనుల విషయంలో బయట వారిని నమ్మి మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. సన్నిహితులతో కలిసి దైవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. దుర్గా పూజ మంచిది. మిథున రాశి. మీ తెలివితేటలతో మీకు వచ్చిన సమస్యను తొలగించుకుంటారు. శని ప్రభావం వల్ల కొంత నష్టము, కొంత లాభము కూడా ఉంటుంది. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించటం మేలు. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. స్త్రీలకు ఇరుగు పొరుగు వారి నుంచి సఖ్యత అంతగా ఉండదు. సమస్యలను తేలికగా తీసుకుంటారు. ఆత్మీయులతో ఆర్థికపర చర్చలు ఫలిస్తాయి. భాగస్వామిక వ్యవహారాలలో చిరాకులు తలెత్తవచ్చు. కొన్ని పనులు ఈ వారము వాయిదా వేయటమే మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. కర్కాటక రాశి. ఇంటిలో భార్యాభర్తల మధ్య గొడవలు చిరాకును పెంచవచ్చు. ప్రతి మాట ఆచితూచి మాట్లాడటం మంచిది. ఖర్చులు నియంత్రించుట కష్టమవుతుంది. మీ పలుకుబడి బయట వారికి ఉపయోగపడుతుంది. బంధువులు మీ నుంచి ధనం లేక మరేదైనా ప్రతిఫలం ఆశిస్తారు. ఉద్యోగస్తుల శ్రమకు నైపుణ్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. కుటుంబ పరంగా బాగుంటుంది. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కొంత డబ్బు ఇబ్బంది ఉండవచ్చు. శ్రీరామ జపము చేయండి. సింహరాశి. ఈ వారము శుభ ఫలితాలు బాగున్నవే. కొత్త ఇంటికి సంబంధించి లేదా వివాహానికి సంబంధించిన విషయాలు అనుకువగా ఉన్నవి. మీ సంతానం మొండి వైఖరి చిరాకు కలిగిస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండట శ్రేయస్కరం. చేతికి డబ్బు అందుతుంది. వారము చివరిలో చిన్న సమస్య రావచ్చు. అనుకున్న పనులు నెరవేరడమే గాక మీకు ఈ వారము చాలా అభివృద్ధిగా ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమములలో పాల్గొనటయే కాక మీ పిల్లలకు వివాహ సంబంధాలు కుదురుస్తారు. లక్ష్మీ పూజ శుభము. కన్యారాశి. ఇంటిలోని వారి సలహాలు మీకు ఉపయోగపడతాయి. మంచి చెడుల కలయికతో ఈ వారం ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన పనులు ముందుకు సాగక డబ్బు ఖర్చును ఆపలేక ఇబ్బంది పడతారు. ఒక విధముగా ఈ వారము ఆటుపోట్లతో ఉంటుంది. వివాద విషయములలోకి పోకుండా ఉండుట మంచిది. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి లక్ష్య సాధనకు మరింతగా కృషి చేయవలసి ఉంటుంది. ఒక విషయంలో కీలక నిర్ణయము తీసుకోవలసి రావచ్చు. తూర్పు ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. కిరాణా, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు ఇబ్బంది ఉండదు. తులరాశి. పెద్దవారి పరిచయాలు బలపడతాయి. రాజకీయంగా నిలదొక్కుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల విషయాలు ఇబ్బంది పెడతాయి. ఒక శుభ కార్యక్రమానికి వెళ్ళవలసి వస్తుంది. నూతన పరిచయాలు ఏర్పరచుకుంటారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. క్రితము వారము కంటే ఆర్థిక స్థితి బాగుంటుంది. గృహానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఎక్కువ సమయం కుటుంబానికే కేటాయించవలసి రావచ్చు. గురువారము ధనలాభం. దక్షిణామూర్తి ఆరాధన మంచిది. వృశ్చిక రాశి. ఆర్థికంగా బాగున్నప్పటికీ అనవసరపు ప్రయాణాల వల్ల ఖర్చు పెరుగుతుంది. బంధువుల కలయిక సంతోషాలతో ప్రోత్సాహకరముగా ఈ వారం ఉంటుంది. అందరికీ మీ సహాయం అందిస్తారు. మీ కీర్తి పెరుగుతుంది. ధన విషయంలో తగు జాగ్రత్త వహించటం మంచిది. కుటుంబీకులతో అవగాహన లోపిస్తుంది. ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి వస్తుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. చిన్న తరహా కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అభివృద్ధి కానవస్తుంది. మీరు గురువారము దత్తాత్రేయ స్వామిని దర్శించుట మంచిది. ధనుసు రాశి. మీ పెద్దలు అప్పచెప్పిన పనిని పూర్తి చేస్తారు. మధ్యవర్తి విషయంలో జాగ్రత్త వహించండి. కొత్త వ్యాపారము కానీ కొత్త భూమిని కానీ కొనే పని విషయముగా శుభ ఫలితము సూచిస్తోంది. పెద్దలతో సోదరుల విషయాలు చర్చకు వస్తాయి. బుధవారము ఖర్చు అధికమవ్వచ్చు. ధైర్యంతో మీ కార్యక్రమాలు చక్కబెట్టుకుంటారు. పెద్దవారి సహాయము అందుతుంది.
పలుకుబడి పెరుగుతుంది. స్నేహితులు మీ సహాయము పొందుతారు. పై అధికారులు ప్రముఖులతో వాగ్వాదాలకు దిగకండి. శత్రు బాధ తప్పదు, జాగ్రత్త. గణపతిని గరికతో పూజించండి. మకర రాశి. మీరు అనుకున్న విధంగానే మీ పనులు పూర్తి చేసినప్పటికీ ఖర్చులు మిమ్మల్ని బాధ పెడతాయి. వ్యాపార లాభాలు పెరిగే ఆలోచనలు చేస్తారు. మంచి చెడ్డలతో మిశ్రమముగా ఈ వారము సాగుతుంది. కొన్ని ఆటంకాలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాయి. ఒక గొడవలో మీరు పోలీస్ స్టేషన్ దర్శించవలసి రావచ్చు. కోపాన్ని అదుపులో ఉంచండి. ఇతరతర సమస్యల పట్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. బంధుమిత్రులతో గొడవలు తప్పకపోవచ్చు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెలకువ అవసరం. వెంకటేశ్వర స్వామిని దర్శించండి. కుంభరాశి. వివాహపు ఖర్చులు అనుకున్న దానికన్నా పెరుగుతాయి. మానసిక ఉల్లాసం వల్ల ఆరోగ్యము కుదుట పడుతుంది. మంగళవారము ఇతరుల విషయంలో కల్పించుకోకుండా ఉండుట మంచిది. శుభ కార్యక్రమము విషయంలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కష్టపడి సాధించుకుంటారు. ఉమ్మడి నిధుల నిర్వహణలో మాట పడవలసి వస్తుంది. సన్నిహితుల వైఖరిలో మార్పు ఆవేదన కలిగిస్తుంది. బ్యాంకు లావాదేవీల విషయములలో అజాగ్రత్త మంచిది కాదు. శనివారము జాగ్రత్త. ఒకరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. సుబ్రహ్మణ్య ఆరాధన శుభము. మీనరాశి. మరీ ఎక్కువగా ప్రతి వారిపై నమ్మకం మంచిది కాదు. మీరు నమ్మిన వారే మిమ్మల్ని ముంచడానికి చూస్తారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు అనుకూలం. కోర్టు భూ వివాదాలు పరిష్కరించబడతాయి. మంచి కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం వస్తుంది. దైవ దర్శనానికై యాత్రలు చేస్తారు. వ్యాపారము బాగుంటుంది. కొన్ని సమస్యలు మీరు తేలికగానే ఎదుర్కొంటారు. అవసరాలను దృష్టిలో పెట్టుకొని ధన వ్యయము విషయంలో మెలకువ వహించండి. సోమవారం సాయంత్రం శివాలయాన్ని దర్శించండి. ఇవి ఈ వారం రాశి ఫలాలు. వచ్చే వారం రాశి ఫలాలతో మళ్ళీ కలుసుకుందాం. మీరు జన్మించిన తేదీ, సమయం, ప్రదేశాలను బట్టి మీ జాతక చక్రాన్ని తయారు చేసి మీ జాతక చక్రం ఆధారంగా విద్య, ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఆరోగ్యం, సంతానం, విదేశీయానం మొదలైన అన్ని విషయాలను గురించి మీకు వివరించి మీకు కలిగే దోషములకు, దోష నివారణకు ఆచరించవలసిన శాంతి ప్రక్రియలను కూడా తెలియజేయడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ లలిత జ్యోతిష్య నిలయం నిర్వాహకులు, విశ్వ జ్యోతిష్య సామ్రాట్ శ్రీ చింతా గోపీశర్మ సిద్ధాంతి గారిని సంప్రదించండి. వివరాలకు ఫోన్ చేయవలసిన నెంబర్ 9866193557. నమస్కారం.